హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, సో సుత్తి కొట్టకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మ్యాటర్ ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూ గురించి, కస్టమర్ సర్వీస్ గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదైతే సామ్సంగ్ మొబైల్. దానిపైన లైన్స్ చూస్తున్నారు కదా, సడన్ గా లైన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక లైన్ వచ్చింది, నెక్స్ట్ డే సేమ్ టైం కి ఇంకొక లైన్ వచ్చింది. నేనైతే రెగ్యులర్ గా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే ఫాలో అవుతాను. అందులో విన్నాను అనమాట, ఇలా లైన్స్ వస్తున్నాయి వన్ ప్లస్ మొబైల్స్ కి, సామ్సంగ్ మొబైల్స్ కి అని. అలా వినడమే తప్ప ఇలా లైవ్ లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. డే బై డే ప్రాబ్లం ఎక్కువైపోతుంది. చూస్తున్నారు కదా, బ్లింక్ అవుతూ ఉంది పవర్ బటన్ ఆన్ చేస్తే. ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు అయితే నేను కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నాను. కిచెన్ లో ఏమైనా హీట్ వచ్చిందా, అందుకే ఏమైనా లైన్ వచ్చిందా అని టెన్షన్ పడ్డాను. డిఫరెంట్ సినారియోస్ ఊహించుకుంటూ ఉన్నాను. ఇక ప్రసాద్ అన్న వీడియో చూసాక అప్డేట్ చేయడం వల్ల కూడా ఇలా లైన్స్ వస్తున్నాయి అన్నారు. అప్పుడు క్లారిటీ వచ్చింది. మళ్ళీ కొత్త డిస్ప్లే వేయించుకోవాలనుకుంటే 14,000 ఉంది ప్రైస్. కొత్త మొబైలే వస్తుంది కదా అనిపించింది. అసలు థాటే లేదులేండి మళ్ళీ మొబైల్ కొనడానికి. ఎందుకంటే ఇది చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను యూట్యూబ్ కోసం అని. 30,000 అప్పుడు తీసుకున్నప్పుడు. ఈసారి చేంజ్ చేస్తే అల్ట్రా మోడల్స్ లోనే తీసుకుందామని ఒక థాట్ ఉంది. సో చేంజ్ చేసే ప్రసక్తే లేదు. ఒక లైనే కదా అడ్జస్ట్ అవుదాంలే అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే సేమ్ టైం కండి, అదేంటో కానీ సెకండ్ లైన్ కూడా వచ్చింది. కస్టమర్ కేర్ కాల్ చేసి గ్రీన్ లైన్ ఇష్యూ అని చెప్పాను. వాళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. మా ప్లేస్ బట్టి వైజాగ్ కానీ విజయనగరం కానీ అన్నారు. నేను వైజాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. మా వారికి ఏమో సండే లీవు, సండే ఏమో సర్వీస్ సెంటర్స్ ఉండవంట. ఈవినింగ్ 1 అవర్ పర్మిషన్ తీసుకొని త్వరగా వచ్చారు. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ఏంటంటే 6 లోపు తీసుకొని రమ్మన్నారు. 6 కల్లా క్లోజ్ అవుతుందంట ఇలాంటి ప్రాబ్లమ్స్ రిజిస్ట్రేషన్కి. దీన్ని ఏమంటారో తెలియదు కానీ నాకు భలే ఇష్టం అండి. ఇందులో నుంచి వెళ్తుంటే ఏదో బాగుంటుంది ఫీలింగ్. ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా ఏదో మొహమాటంగా ఉండేది. ఎట్టకేలకు తీసాను ఈరోజు అయితే. రిటర్న్లో ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది ఈ ప్లేస్లో. మళ్ళీ చెప్తాను లాస్ట్లో. వాళ్ళైతే 6 లోపు తీసుకొని రమ్మన్నారు కదా, మేము ఎగ్జాక్ట్గా 5:45కి వెళ్ళాము అక్కడికి. అండ్ కస్టమర్ కేర్ వాళ్ళతో కూడా క్లియర్గా మాట్లాడాను కాస్ట్ ఎంత పడిద్ది అని. వాళ్ళైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు. చూస్తున్నారు కదండి, నేనైతే సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వచ్చాను. డాబా గార్డెన్స్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో వెతుక్కుంటూ ఫైనల్గా వచ్చేసాము. నేను వీళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా అడిగానండి కాస్ట్ ఎంత పడిద్ది అని. ఫ్రీ అనే అండి, లేబర్ ఛార్జెస్ పే చేయాలి అన్నారు. అదెంత చెప్తారో అని భయపడ్డాను. మొత్తం డిస్ప్లే ఛార్జెస్ మొత్తం లేబర్ ఛార్జెస్లో వేసేస్తారేమో అనుకున్నాను. ఆఫ్లైన్లో తీసుకుంటే ఆఫ్లైన్ బిల్ మన దగ్గరే ఉంటుంది. బట్ ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి ఇన్వాయిస్ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి పంపించాను. వాళ్ళే ప్రింట్ తీసుకున్నారు. ఇంకా మొబైల్లో లాక్స్ ఏమి ఉండకూడదు, పాస్వర్డ్స్ అన్నీ తీసేసి ఇవ్వండి అన్నారు. నేను డేటా గురించి ఆలోచించాను కానీ పాస్వర్డ్స్ గురించి ఆలోచించలేదు. అప్పటికప్పుడు నేను ఇంకా మెయిల్స్, యాప్స్ కొన్ని ఉంటాయి కదా, అవి డిలీట్ చేసేసాను. చేంజ్ చేసే డిస్ప్లే ఒకటే కాబట్టి డేటా ఏం పోదు, ఉంటుంది, ఏం పర్లేదు అన్నారు. బట్ బ్యాకప్ చేసుకోండి మీరు ముందే అని చెప్పారనమాట. సో నేను హార్డ్ డిస్క్లోకి ఎక్కిచ్చేసుకున్నానని. మా వాడిని అయితే ఫుల్గా భయపెట్టానండి. నీ వల్లే ఇలా అయింది ఫోను, నువ్వే కింద పడేసావు అని. ఫోన్ అయితే ఇచ్చేసాను. 10 days టైం పట్టిద్ది అన్నారు. 10 days ఫోన్ లేకుండా ఉండాలి ఇప్పుడు. ఇక ఎలాగ వచ్చాం కదా అని మా వారు నైట్ ఫుడ్ కోర్ట్కి తీసుకొచ్చారు. వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ అండి. నాకైతే ఇప్పటి వరకు తెలియదు తెలుసా. అసలు ఈ ప్లేస్ గురించే వినలేదు. చూస్తుంటే ఎంత బాగుందో అసలు. వరుసగా షాపులు పెట్టి భలే వెరైటీగా అనిపించింది. అసలు A to Z అనమాట. దొరకనివి ఏమీ లేవు, అన్నీ దొరుకుతాయి అసలు. కొన్ని చూస్తే ఇది ఇండియానా చైనానా అనిపించింది, అంతగా దారుణంగా ఉన్నాయి. టిఫిన్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు తింటే బాగానే ఉంటుంది కానీ రోజు తింటే మాత్రం పైకి పోతాం త్వరగా, అలా ఉన్నాయి. ఫస్ట్ బైక్ మీద ఒక రౌండ్ వేసాము, తర్వాత నడుచుకుంటూ ఒక రౌండ్ వేసాము. ఇన్ని చూస్తుంటే ఏం తినాలో అర్థం కాలేదు. ఇది కాంప్లెక్స్ దగ్గరే అనమాట. ఫ్లైట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, పిల్లలు ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇప్పటికీ ఫ్లైట్ సౌండ్ వినిపిగానే పైకి చూస్తుంటాను. ఇంత పెద్ద అయ్యాక కూడా చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మీలో ఎంతమంది అలా చూస్తారో కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా బార్బిక్యూ అని, ఎంత బాగా ఎలాడదీశారు కదా. బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇవన్నీ కామన్ అనిపిస్తుంది కానీ నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడము. నాకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, వెరైటీగా అనిపించాయి. ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము, కొంచెం కూర్చోడానికి బాగుంది కదా అని. ఏ బండి దగ్గర అయినా నుంచొని తినడమే అనమాట. ఇక్కడ ఒక్కటే కొంచెం కూర్చునే ప్లేస్ ఉంది. బిర్యానీ కూడా ఉంటుంది ఇక్కడ. నేనైతే మోస్ట్ అన్లక్కీగా ఫీల్ అయ్యాను ఆ రోజు అయితే. సాటర్డే అయిపోయింది, ఏం తినడానికి లేదు నాన్ వెజ్. అక్కడ ఆప్షన్స్ అయితే నాన్ వెజ్ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, వెజ్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఇంకా పిల్లలు తింటున్నారు, పిల్లలు మా వారు. సాటర్డే కదా తినేదే లేదని చూస్తూ కూర్చున్నాను.
లంబసింగ్ వీడియోలో చూపించానండి. మా వాడికి పన్నూడిందనమాట. అక్కడ చికెన్ తింటూ చీకులుంటాయి కదా అవి తింటూ పన్నూడింది. ఇక్కడ కూడా సెకండ్ పన్నూడింది చికెన్ తింటున్నప్పుడు. లెగ్ పీస్ గట్టిగా ఉంటుంది కదా కొంచెం, అది తింటుంటే పన్నూడింది. ఫస్ట్ అయితే బ్లడ్ వచ్చేసరికి భయం వేసిందండి ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం నాకు ఇంకా నవ్వు వచ్చేసింది. వాడు పన్నూడిపోయింది అంటుంటే నాకైతే భయం వేస్తుంది. చూడండి చేపను అలాగే ఫ్రై చేస్తారనుకుంటా. ఇప్పుడు నాన్ వెజ్ బండి దగ్గరికి వెళ్ళి వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ తినడం చాలా పాపం. ఎందుకంటే అన్ని రెసిపీస్ ఒకే బాండీలో ఒకే కడాయిలో చేస్తుంటారు. సో నేనైతే కంప్లీట్ వెజ్ బండి దగ్గరికి వచ్చాను. పావుబాజీ, కట్లెట్, పానీపూరి ఉంటాయి కదా, ఈ బండి దగ్గరికి వచ్చి పావుబాజీ ఆర్డర్ ఇచ్చాను. చికెన్ పకోడీ, లాలీపాప్ టేస్ట్ అయితే బాగుందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. పావుబాజీ టేస్ట్ అయితే నార్మల్ యావరేజ్గా ఉంది. వామ్మో, ఇక్కడ చూడండి ఇందాక మనం అనుకున్నట్టే చేపను ఫ్రై చేశారు. నాకైతే చూడడానికి ఎలాగో ఉంది. బాబోయ్, ఇవన్నీ చూస్తుంటే ఆ బ్యాంకాక్ పిల్ల ఛానల్లో కానీ చూపిస్తారు కదండి, బ్యాంకాక్లో అవన్నీ గుర్తొచ్చిందనమాట. నేనైతే వీడియో తీయలేకపోయాను, మా వారికి ఇచ్చాను ఇంకా మొబైల్ తీయమని. అసలు ఇవి చూస్తూ వాయిస్ ఓవర్ చెప్పడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంది. అంటే మరీ గుడ్ పర్సన్ లాగా మాట్లాడుతున్నాను అనుకోకపోతే, చికెన్ తప్ప నేను ఏవి తినాలన్నా కష్టమే. ఇప్పుడు కొంచెం మటన్ కూడా అలవాటు చేసుకున్నాను. ఫిష్, ప్రాన్స్ కూడా చేస్తాను, కానీ ఇలాగే మొహం ఏదోలా పెట్టి కళ్ళు మూసుకొని కొంచెం కష్టంగా చేస్తుంటాను. చూడ్డానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, తినడానికైతే తింటాం. కానీ ఫిష్లో కూడా హెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసి మిగతావి చేయడం ఈజీగానే ఉంటుంది నాకు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా వాడు చలి కాచుకుంటున్నాడు ఏంటా అని చూస్తుంటే ఇక్కడ చూసి షాక్ అయ్యాను నేను. అప్పటికే అర్థం కాలేదు, ఈయన మంట పెంచాక అని అర్థం కాలేదు. అక్కడ నుంచి మంట వస్తుందా అని. అసలు భలే సెట్టింగ్ వేసారండి. ఆ చికెన్ని కూర్చోడం కానీ, ఆ రోటీలు కాల్చుకోవడం కానీ, అక్కడ నుంచి మంట ఎలా వస్తుందో నేరోగా. ఫస్ట్ చూసి అయితే ఐస్ క్రీమో డెజర్ట్ రెసిపీనో అనుకున్నాను. తర్వాత వాళ్ళు కట్ చేస్తుంటే చూసి ఇది చికెనా అనిపించింది. దానిపైన పేరు చూశాక ఇంకా క్లారిటీ వచ్చింది, షవర్మానా ఇది అని. అసలు సాటర్డే వచ్చేసరికి చాలా మిస్ అయిపోయాను ఫుడ్ అయితే. షవర్మా అయితే నాకు చాలా ఇష్టం. బట్ తీసుకొని వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే తినడానికి ఎందుకులే అంత, తర్వాత ఎప్పుడైనా రావచ్చు అనుకున్నాను. అసలు దాన్ని కైమా కొట్టడం అయితే భలే కొట్టారు. ఒకటి తింటే చాలే, కడుపు నిండిపోయింది కదా షవర్మా అంటే. సో ఒకటి ఆర్డర్ చేశారు. టోటల్గా 4 అయితే ఆర్డర్ చేశారు. ఒకటి మాకు ఇచ్చేయచ్చు కదా, 3 వాళ్ళకి ఇచ్చేసాక మాకు ఇచ్చారు లాస్ట్కి. అవి వెయిట్ చేసేసరికి సరిపోయింది. 3 ఫ్రెండ్స్ వచ్చారనుకుంటా. 3 హ్యాండ్స్ ఇలా పెట్టి ఫొటోస్ తీసుకుంటున్నారు షవర్మాతో. నాకు అనిపించింది మీరు మాలాగే మేము మీలాగే అని. మా వారైతే బాగుంది పర్లేదు అన్నారు. మేము ఇక్కడ ఉంటే పిల్లలు ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. సోడా కావాలి, గోలీ సోడా అని చెప్పి కలర్గా సెలెక్ట్ చేసుకుంటారు. స్కై బ్లూ అంటారు, ఆరెంజ్ అంటారు, పింక్ అంటారు. ఫోన్ గురించి దిగులు పడి ఒక హెడ్ఏక్ అయితే ఇంకా గాలికి, బండ్లో వచ్చాం కదా, గాలికి చెవులో గాలిపోయి ఇంకా అసలు కోల్డ్ ఎక్కువైపోయింది. ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఇలాంటి ప్లేసెస్కి అస్సలు రాకూడదు, చాలా మిస్ అవుతాము. బట్ ఏం చేస్తాం, ఫోన్ కోసం తప్పలేదు. అసలు ముందు ఫోన్ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయ్యింది మైండ్, లేకపోతే ఇంకా దిగులుగా ఉండేదాన్ని. ఎందుకంటే ఎగ్జాక్ట్గా శాలరీ పడిందండి, జస్ట్ అలా పడింది. ఒక 1 అవర్ అయింది అనుకుంటా శాలరీ పడి. ఇంకా ఇలా లైన్స్ వచ్చాయన్నమాట. ఏంటిది పాపం, ఖర్చు తగ్గిద్దాం అనుకుంటే ఇంకా పెంచుతున్నానా అనిపించింది. లక్కీగా ఫ్రీ రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మినిమం 14,000 ఉంటుందంట. ఆమ్లెట్ స్క్రీన్ కదా, ఫ్లాగ్షిప్ మొబైల్. మ్యాక్సిమం 14,000. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, కాస్ట్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, కలర్ఫుల్గా సోడాలు భలే ఉన్నాయి. ఫస్ట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం, అది చిన్నపిల్లలతో, వాటర్ బాటిల్ మాత్రం తప్పకుండా క్యారీ చేయండి. ఇందాక మేము చికెన్ పకోడీ తిన్న దగ్గర అయితే వాటర్ లేవండి. మేబీ బాటిల్స్ ఉండొచ్చు, అవి కూడా కూల్ వాటరే ఉంటున్నాయి. ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఫిషెస్ కనిపించాయి. గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా కోకోనట్ కనిపించింది, కేరళ కోకోనట్ అంట. ఇక ఫైనల్ గా బాదం పాలు తాగాలనిపించింది. కోల్డ్ కాఫ్ ఫుల్గా ఉంది, తాగకూడదు, బట్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే దగ్గరికి వెళ్ళగానే స్మెల్ వచ్చింది, మంచి కోవా స్మెల్. ఇంకా టేస్ట్ చూద్దామని కొంచెం తీసుకున్నాము. ఒకటే తీసుకున్నామండి, 70 రూపీస్ ఒకటి. ఫుల్ కూలింగ్ అయితే ఉంది, కొంచెం ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా ఎక్కువ తాగితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట కోల్డ్, ఎందుకులే అని చెప్పి కొంచెం టేస్ట్ చూసి మా వారికి ఇచ్చేసాను. అండ్ గాలికి ఫుల్గా అలసిపోయాను అనమాట. అవతారం చూసారు కదా, డల్ అయిపోయింది ఫేస్ మొత్తం. నాకు బాదం పాలు అయితే చాలా నచ్చాయి. నేను టేస్ట్ చేసింది ఇదే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, చాలా బాగుంది. హెల్దీగా ఏం లేదా అనుకుంటుంటే ఈ బండి కనిపించింది. ఫ్రూట్స్ ఎంత బాగా కట్టారు చూసారు కదా, ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ వేసిస్తున్నారు. అండ్ టిఫిన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి, ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్లో అయితే
ఈ బండి కనిపించింది భలే క్యూట్గా, కొరియన్ మ్యాగీ అంట, మ్యాగీ బండి కనిపించింది. అది కూడా మొబైల్ ఫుడ్ టైప్లో రెడీ చేసుకున్నారు. లాస్ట్లో మా వాళ్ళు మ్యాగీ మ్యాగీ అని అంటున్నారు, తింటారా అంటే కడుపు నిండిపోయింది అని అంటున్నారు. వాళ్ళు అసలు పరిగెత్తుకుంటా వెళ్ళి బండి దగ్గర వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇంకా కొన్ని బండ్లు కూడా ఓపెన్ చేయలేదు, అవి నైట్ అయ్యే కొద్దీ ఓపెన్ చేస్తారంట. టైం అయితే 7:30 అయిందండి. ఇవన్నీ 1 o'clock 2 o'clock దాకా ఉంటాయని చెప్పారు. నైట్ అయ్యే కొద్దీ జనాలు రష్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. మరి మా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగింది నైట్ ఫుడ్ కోర్ట్లో. ఇదైతే జగదాంబకి వెళ్ళే రూట్లో ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది లేండి తెలియని వాళ్ళ కోసం, ఎందుకంటే నాకే లేట్గా తెలిసింది. ఇలా వైజాగ్లో ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాము. ఇంకా ఇంటికి వెళ్తున్నాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. నాకు నార్మల్గా బైక్లో లాంగ్ డ్రైవ్స్ చాలా ఇష్టం, బట్ ఈరోజు అయితే ఫుల్గా అలసిపోయాను మార్నింగ్ నుంచి వర్క్స్ అండ్ ఈ ఫోన్ టెన్షన్ గురించి. దారిలో ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ దిగి తీసుకునే ఓపిక లేదు. ఇంటికి వెళ్ళి నిద్రపోతే చాలనిపించింది. ఇక మధ్య మధ్యలో చాలా సిగ్నల్స్ ఉంటాయండి బాబోయ్, అసలు కొంచెం దూరానికే సిగ్నల్స్. ఇంకా దారిలో అయితే ఇలా ట్రక్ అనిపించింది. ట్రక్ చూడగానే ఆ కర్రని మన మీద పడిపోతే ఏం చేయాలి అనిపిస్తుంది. దాని వెనకాల వెళ్తూ నెగిటివ్ థాట్స్ని భరించలేక ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్పాను మా వారిని. ఇక ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకున్నాము. మొబైల్ లేకుండా చాలా కష్టంగా 1 week గడిపాను. 1 week కాదు కానీ ఒక 5 days అయింది. అవే నాకు ఎన్నో ఇయర్స్ లాగుంది. 2000 years later. వాళ్ళు చెప్పడం కూడా 10 days పట్టొచ్చు, ఇంకా త్వరగా అయిపోవచ్చు అన్నారు. నేను సాటర్డే మొబైల్ ఇచ్చాను కదా, థర్స్డే ఫోన్ చేశాను. అతనైతే ఇప్పుడు నా చేతిలోకి వచ్చిందండి, కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు వచ్చేస్తే ఇస్తామన్నారు. నేను ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్దాం అనుకుంటే ఈవినింగ్ అయిపోయింది అనమాట, అప్పటికే టైం అయిపోయింది. సరే ఇంకా నెక్స్ట్ డే బయలుదేరాను. డాబా గార్డెన్స్లో చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది, దాని తర్వాత వచ్చే ఫస్ట్ సందులో ఈ సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఫస్ట్లో ఇలా సోలోగా వెళ్ళడానికి చాలా భయం వేసేది, బట్ ఇప్పుడు చాలా నచ్చుతుంది ఇలా వెళ్ళడం. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంచెం అలవాటు అవుతుంది. ఈ రోజు అయితే ఒక ఫియర్ని బ్రేక్ చేయడం కోసం జీన్స్ అండ్ టాప్ వేసుకొని వెళ్ళాను. ఎప్పుడు కుర్తీ లెగిన్స్ లేదా కుర్తీ పలాజోస్ వేసుకుని వెళ్ళేదాన్ని, ఇప్పుడు కొంచెం బ్రేక్ చేద్దామని చెప్పి వేసుకున్నాను. అసలు క్యారీ చేయగలనా లేదా అని ట్రై చేశాను. ఫస్ట్ బస్లో, తర్వాత ఆటోలో, ఫైనల్గా పాదయాత్ర చేసుకుంటూ మన సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాను. ఇక వెళ్ళగానే మొబైల్ అయితే ఇచ్చారండి. ఛార్జింగ్ పెట్టలేదండి బాబాయ్, 2% ఉంది. ఛార్జింగ్ పెట్టొచ్చు కదా, కాసేపు చూసుకునేదాన్ని అనుకున్నాను. నేను వెళ్ళాక పెట్టారు. ఒక 2% ఎక్కాక చెక్ చేసుకున్నాను. మొత్తం ఓకే అయ్యాక ఇంకా 500 రూపీస్ కట్టించుకున్నారండి. 502 రూపీస్ అనమాట. లేబర్ ఛార్జెస్ అంట, అవి పే చేశాను. ఈ మొబైల్లో ఇంకా బ్యాక్ సైడ్ ప్యానెల్ ఉంటుంది కదా, అది కూడా ఊడిపోయేది. ఇంతకుముందు హీట్ వస్తే దాన్ని కూడా నేనేం చేయలేదు. హీట్ రావడం వల్ల అది గమ్ కరిగిపోయి అది కూడా ఊడిపోయేది. ఎప్పుడు పౌచ్ తీస్తున్నా అది కూడా ఊడిపోయి వచ్చేసేది. ఇప్పుడు ఈ డిస్ప్లే ప్రాబ్లం వల్ల అది కూడా ఫిక్స్ చేశారు లక్కీగా. అసలు చాలా సైలెంట్గా ఉంది, ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు. మొబైల్ ఇచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసాను బయటికి. ఇక ఇంటికి వెళ్ళిపోదామని రిటర్న్ అవుతుంటే ఇక్కడ ఈ ఫ్లోరల్ కలెక్షన్ కనిపించిందండి. గ్రీన్ మ్యాట్ కోసం నేను అనుకున్నాను తీసుకుందామని చెప్పి, లక్కీగా ఇక్కడే కనిపించింది. ఇక షాప్లోకి వెళ్తే చాలా మోడల్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ పాట్స్ అయితే సూపర్ క్యూట్గా ఉన్నాయి. కొన్ని ప్రైస్ ఎక్కువే ఉన్నాయి, కానీ గ్రీన్ మ్యాట్ చాలా తక్కువగా ఉంది కాస్ట్. ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ 45 రూపీస్ అన్నారు. మన కృష్ణయ్య దగ్గర వేయడానికి అని చెప్పి తీసుకున్నాను. నేను చాలా సార్లు మెజర్ చేసుకున్నాను కానీ బట్ స్టిల్ కన్ఫ్యూజన్ అండి ఆ సైజు. మెయిన్గా నాకు 2x4 ఫీట్ అంటే ఎంత సైజ్ వస్తుందో కూడా తెలీదు. 2x4 ఫీట్ అంటే చాలా ఎక్కువగానే వచ్చింది. మన కృష్ణయ్యకి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. నేను ఇంకా 2x4 ఫీట్ షీట్స్ 2 తీసుకుందాం అనుకున్నాను, బట్ ఒకటే ఎక్కువ అయిపోయింది. ఒక పీస్కి వచ్చాకనే అర్థమైపోయింది, ఇంకా ఆపిచ్చేసాను, లేకపోతే మనీ వేస్ట్ అయ్యేవి. 350 + 350 మోడల్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మనకి ఎక్కడ పెట్టుకోవాలో దేనికి వాడాలో క్లారిటీ లేదనమాట. జస్ట్ చూశాను. ఒకప్పుడు ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఏమైనా కొనాలన్నా ఎంత భయపడేదాన్నో, ఇప్పుడు మాత్రం చాలా చేంజ్ అయ్యాను. అయ్యేలా చేస్తుంది లైఫ్. మీకు కూడా ఇలాంటి భయాలు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇక మొబైల్ వచ్చాక ఆగుతామా, కొత్త గ్లాస్ వేయించాలి, కొత్త పౌచ్ వేయించాలి. డాబా గార్డెన్స్లో అన్ని మొబైల్ షాప్సే అనమాట. ఇంకా యాక్సెసరీస్ షాప్లోకి వచ్చాను. చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి. ఎప్పుడు పౌచెస్ తీసుకుందాం అనుకున్నా నా దగ్గర ఉన్న మొబైల్కి మాత్రం మంచి పౌచెస్ ఉండవు. వేరే అన్ని రకాల మొబైల్స్కి పౌచెస్ రకరకాలుగా ఉంటాయి, కానీ నా దగ్గర ఏ ఫోన్ అయితే ఉంటుందో దానికి మాత్రం నార్మల్వే ఉంటాయి. ఎప్పుడు నార్మల్ సిలికాన్ పౌచెసే ఉంటాయి. బోర్ అయిపోయింది అసలు. క్యూట్గా బొమ్మలువి, టెడ్డీ బేర్వి, షేప్ వేరేగా ఉండేవి ఉంటాయేమో అని చూశాను, అస్సలు లేవు. జస్ట్ ఇవి ఈ 2 మాత్రమే కొత్తగా కనిపించాయి, కొంచెం ఎప్పుడు వాడేవి కాకుండా. బ్లాక్ది కొంచెం డ్యామేజ్ ఉందని వైలెట్ తీసుకున్నాను.
మీకు బ్లాక్ నచ్చిందా వైలెట్ నచ్చిందా కమెంట్ చేయండి. ఇక నడుస్తూ ఉంటే మొక్కలు కనిపించాయి. మన మొక్కల పిచ్చికి ఆగుతామా చెప్పండి. నాకైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రబ్బర్ ప్లాంట్ తీసుకుందామని, బాగుంటుంది. మనకి ఇండోర్ ప్లాంట్స్ లో అది కూడా ఒకటి ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. నేను వచ్చింది ఫోన్ కోసమే కదా, ఇంకేం వర్క్ ఉంటుందిలే అని క్యారీ బ్యాగ్ ఏం తెచ్చుకోలేదు. వాళ్ళ దగ్గర ఏదో చిన్న కవర్ ఉంటే దాంట్లో పెట్టిచ్చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి రబ్బర్ ప్లాంట్. చాలా బాగుంది. మెయిన్గా ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. అండ్ ఇంకా మనం చాలా లాంగ్ ట్రావెల్ చేయాలని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. పీస్ లిల్లీ అయితే ఉంది, సూపర్గా ఉంది. బట్ మోసుకొని వెళ్ళలేక తీసుకోలేదు. మొత్తానికి మన సామ్సంగ్ S21 FE స్టోరీ ఇది. అసలు ఫస్ట్ ఫోన్ కొనేటప్పుడే చాలా భయపెట్టారు, బ్యాటరీ ఇష్యూ, ఓవర్ హీటింగ్ ఇష్యూ అని. మనకేమో ఆ రెండు కాకుండా కొత్త ఇష్యూ వచ్చింది. సామ్సంగ్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసిందంట, డిస్ప్లే రీప్లేస్మెంట్ ఉంటుంది ఫ్రీగా అని. చాలా మందికి ఇలా లైన్స్ ఇష్యూ జరుగుతుందంట. నేనే ఎంతో స్పెషల్ అనుకుంటున్నాను, నాకే ఫ్రీగా రీప్లేస్ చేశారు అనుకుంటున్నాను. బట్ ఆల్ ఈజ్ వెల్ అండి. ఇలా జరిగింది కాబట్టే కదా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇందులో ఒక మెమరీ జరిగింది రిటర్న్ లో అని. అదేంటంటే ఇందులో వెళ్తుంటే మనకు మంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. గట్టిగా అరవాలనిపించింది నాకు. బాగా వదిలేని సైలెంట్గా ఉంటే మా పక్క నుంచే స్టూడెంట్స్ వెళ్తున్న ఆటో కనిపించింది. వాళ్ళు ఏదో గేమ్లో కప్ గెలుచుకున్నట్టున్నారు. వాళ్ళేమో ఫుల్ హ్యాపీనెస్తో అరుస్తూ ఉన్నారు. పిల్లలు కూడా అరిచారు, వాళ్ళతో పాటు నేను కూడా అరిచాను. కంగ్రాట్స్ చెప్తున్నట్టు గట్టిగా ఓ అని అరిచాము, నేను పిల్లలు కలిసి. ఇలా చిన్న చిన్న విషయాల్లోనే ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది కదా. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.